నా పేరు పాపట్ల నరహరి. నేను యాదగిరిగుట్ట మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నా గుర్తు కారు గుర్తు. మరి ఇలా ఈ 2వ వార్డుకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే మరి ఇక్కడ డ్రైనేజీ లేదు, సరి అయిన రోడ్లు లేవు, ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేదు, ఒక గ్రంథాలయం లేదు. మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా మరి మీరు గతంలో 2 సార్లు మీరు ఓడిపోయారు, ఈసారి మీకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని మరి వాళ్ళ ప్రజలంతా నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళ రేపు 11వ తారీఖు జరిగేటువంటి మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి కారు గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మరి యొక్క సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని తెలియజేస్తూ, ఒక పేదవాడిగా, ఒక దళిత బిడ్డగా మరి ఒక 2 సార్లు నేను గతంలో ఓడిపోయాను. ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఇవాళ మీకు సేవ చేయడానికి అవకాశం నాకు ఉంటుందని తెలియజేస్తూ, ప్రతి ఓటరు కూడా నాకు మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మిమ్మల్ని ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటామని నాకు ఇవాళ కోరుతూ ఉన్నారు. దానికి తోడుగా కూడా మరి వార్డులో ఉన్నటువంటి సమస్యలు గెలిచిన వెంటనే ఈ వార్డులో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించి మరి కరెంటు స్తంభాలు కానీ, డ్రైనేజీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ హాలు గతంలో మరి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే ఆ కమ్యూనిటీ హాల్కి సంబంధించిన నిధులు మంజూరు చేశారు. నేను గెలిచిన వెంటనే ఆ యొక్క సమస్యను మరి ఆ సమస్యను పరిష్కరించి మరి ఆ కమ్యూనిటీ హాల్కి సంబంధించి 100% కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఈ సమస్యలు ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ పరిధిలో చేయాల్సిన సమస్యలు ఇవి. కొన్ని తాత్కాలికంగా మరి వారికి పోవడానికి దారి లేదు, పక్క గల్లీలో ఆ దారికి సంబంధించి వాళ్ళందరూ కోరారు, మాకు మున్సిపల్ చేయాలంటే టైం పడుతుంది, మాకు కొంచెం ఛాయిస్ ఇవ్వండి, మీరు సొంత నిధులతో చేస్తారు, ఏం చేస్తారంటే ఇమీడియట్లీ నేను ఆ యొక్క సమస్యను రోడ్డు నేను పరిష్కరించాను. మేము గతంలో యాదగిరిగుట్ట పరిధిలో ఉన్నటువంటి 3వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసి అంతకన్నా ముందు యాదగిరిగుట్ట సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్గా ఓడిపోయాను. మొన్న గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి 3వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో నేను ఓడిపోయాను. ఇవాళ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే గత కరోనా టైంలో కూడా మనకు ఇక్కడ ఏదైతే 3వ వార్డులో కరోనా టైంలో ఇంటింటికి నిత్యావసర వస్తువులతో పాటు చనిపోయిన కుటుంబానికి ఒక ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వర్క్ నాకు ఉన్నది కాబట్టి ఇవాళ అక్కడ ఓడిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా సేమ్ ఆ వార్డులో ఏ రకంగా అయితే సర్వీస్ చేశానో ఈ వార్డులో కూడా మరి ఎస్సీ రిజర్వేషన్ అయింది. నేను ఈ వార్డులో కూడా ఆ యొక్క సమస్యను ఏదైతే ఆ వార్డులో కొనసాగించానో ఈ వార్డులో కూడా అదే విధంగా కొనసాగిస్తానని తెలియజేస్తాను. 100% నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చినా, ఏ అర్ధరాత్రి ఒక సమాచారం తెలిసినా వచ్చేటువంటి వ్యక్తి ఇప్పుడు అభ్యర్థులు ఉండరంటే నరహరి ఒక్కడే. ఇవాళ నరహరి అని అంటే అన్ని సమస్యల కోసం ఏ సమస్య ఉన్నా ఏ అధికారితోనైనా ఏ ఆఫీసర్తోనైనా మాట్లాడి ఒప్పించి మెప్పించి ఏది అయినా చేసేటువంటి సత్తా నరహరికి ఒక్కరికి ఉందని ప్రజల యొక్క నమ్మకం. వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, ఏది ఇనుప సామాను కానీ, తర్వాత స్టవ్ రిపేర్ కానీ వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని తింటున్న వ్యక్తులు ఎవరైనా అంటే ఇలా బుడగ జంగాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రేపు గెలిచిన తర్వాత ఫస్ట్ చేయాల్సినటువంటి పని, ఇక్కడ ఓల్డ్ స్తంభాలు ఉన్నాయి, కరెంటు స్తంభాలు, వాటిని తొలగించి కొత్త స్తంభాలు ఇవ్వడం. దాంతోపాటు కొన్ని ఇళ్లపై నుంచి కూడా కరెంటు తీగలు ఉండేవి, ఈ తీగలను కూడా తొలగించి దానికి సంబంధించి కేబుల్ వేస్తే ఇప్పుడు ఈ సమస్య మనకి ఏముంది, ఇప్పుడు వీళ్ళు బిల్డింగ్ పైకి ఎక్కితే ఆ కేబుల్ వాళ్ళు పట్టుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది. దీన్ని కేబుల్ వేసేటువంటి అవకాశం కూడా మేము 100% మేము చేస్తాం. మేము సీసీ కెమెరాలు గెలిచిన వెంటనే సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి తర్వాత దీనికి 2వ వార్డుకు ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ పెట్టేటువంటి అవకాశం ఉంది. సీసీ కెమెరాతో పాటు ఈ ఏరియాలకు సంబంధించి ఒక వార్డు ఆఫీస్ పెట్టి ఆ వార్డు ఆఫీస్లో ఒక సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ, తర్వాత దానికి సంబంధించి అనునిత్యం మనకు ఏదైతే అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మనకి వీలుంటుంది. గెలిచిన వెంటనే సీసీ కెమెరా కూడా మేము ఏర్పాటు చేస్తామని కోరుతా ఉన్నాం. ఇవాళ వాస్తవానికి గత ప్రభుత్వం ఏం చేసిందంటే మేము గెలిచిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాం, వికలాంగులకు 6,000 చేస్తాం, తర్వాత కళ్యాణ లక్ష్మి చేస్తామని హామీ ఇచ్చి ఇలా మాట మార్చేసింది, తప్పించుకుంది. దానిని ఇవాళ ఉన్న పెన్షన్ కోసం ఏదైతే రానటువంటి వాళ్ళు ఉన్నారో గెలిచిన వెంటనే వారికి ఆన్లైన్ ద్వారా వారికి సంబంధించినటువంటి ఏదైతే డాటా ఉంటుందో డాటా ద్వారా ఎంపిక చేసి గవర్నమెంట్ దీన్ని కొట్టాడైనా సరే మేము పెన్షన్ తేవడానికి ఇప్పిస్తామని కోరుతాం. ఇప్పుడు మహిళలకు సంబంధించి కుట్టు మిషన్కి సంబంధించి ఒక ట్రైనింగ్ క్లాస్ కావచ్చు, దాంతోపాటు చీరల పైన ఉంటాయి కదా, దానికి సంబంధించి పాల్స్ వేసేటువంటి అవకాశం కావచ్చు, తర్వాత యూత్కు సంబంధించినటువంటిది టెంపుల్ పైన కూడా స్థానికంగా మరి ఏదైతే కాంట్రాక్ట్ ద్వారా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక డిమాండ్ ఉంది. గతంలో మేము పోరాటం ద్వారానే మాకు పైన కూడా దగ్గర ఒక 1000 మందికి ఎక్కించారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళందరినీ తొలగించి పక్క విలేజ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఎక్కించారు. ఆ యొక్క విధానాన్ని మేము ఇబ్బంది పెడతా ఉన్నాం, ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకనంటే స్థానిక దేవస్థానం కాబట్టి స్థానికులకి అవకాశం ఇవ్వాలి.
బయట వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. మనకు అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఇక్కడ లేకపోతే బయటని తీసుకోవాలి. మరి గెలిచిన వెంటనే ఆ డిమాండ్ కూడా దేవస్థానం పైన కొట్లాడి కంపల్సరీ స్థానికులకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ యాదగిరిగుట్ట యాయిరిపల్లికి సంబంధించి రెవెన్యూలో చాలా వెంచర్లు అయినాయి. దాంట్లో జీపీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ ఉంది. దాంట్లో హాస్పిటల్ ముందు కూడా మేము ల్యాండ్ కూడా ఆల్రెడీ చూసి పెట్టాం. గెలిచిన వెంటనే ఆ యువతకు సంబంధించి క్రీడలకు సంబంధించినటువంటి ఒక ఆఫీసు కానీ లేకపోతే దానికి ఒకటి ఏది గ్రంథాలయం లాంటిది ఒక ఆఫీసు కానీ ఏర్పాటు చేసి వారికి అనుకూలంగా ఉండేటట్టు మనం మేము ప్లాన్ చేస్తాం. పేద విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించి స్కూల్స్ ఉన్నవి. ఆ స్కూల్ ద్వారా ఇప్పుడు గత గవర్నమెంట్ చేసినటువంటి ఏదైతే కేజీ నుంచి పీజీ వరకు అనే అవకాశం ఉంది, అది కూడా దాంట్లో మన వాళ్ళను పంపించేటట్టు మనం ప్లాన్ చేస్తాం. ఇవాళ యాదగిరిగుట్ట 2వ వార్డు అంటే దగ్గర 1273 ఓట్లు ఉన్నాయి. ఈ 1273 ఓట్లకు సంబంధించిన విషయానికి వస్తే ఇది 12వ వార్డు 1300, సెకండ్ ఇదే ఉంటుంది. దీనికి సంబంధించి విషయం ఏంటంటే మేము గెలిచిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండి అనునిత్యం ప్రజా సమస్యల కోసం ఎక్కడికక్కడ నా దృష్టికి వచ్చిన సమస్యను అక్కడనే పరిష్కరించేటట్టు ప్రతి ఆఫీసర్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అక్కడ పనిచేయించేటువంటి అవకాశం నాకు ఇవ్వాలని ఇస్తారని, మరి వార్డుకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా తక్షణమే పరిష్కారం అయ్యేటట్టు నేను కృషి చేస్తానని తెలియజేస్తాను. ఇవాళ నా దృష్టికి వచ్చిన సమస్య ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో సీసీ రోడ్డు పోశారు. దానికి సంబంధించి ఇక్కడ కాలనీ వాసులు పైకి వెళ్తూ ఉంటే నా కళ్ళ ముందు చాలా వాళ్ళు బండ్లు స్లిప్ అయి పడిపోయారు. మేము ఇమీడియట్లీ కాంట్రాక్ట్కి ఫోన్ చేసి మీరు రోడ్ వేసారు, మరి వాళ్ళకి సరి అయినటువంటి పోవడానికి వసతి లేదు అని చెప్పేసి వాస్తవం స్పందించి ఇమీడియట్లీ మట్టి పోయించారు. దాంతోపాటు ఈ కాలనీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో మేము అక్కడ ఇది వార్డులకు పోవడానికి కూడా దారి లేదు. మా సొంత నిధులతోటి అక్కడ కూడా దానికి కొంత మట్టి పోయించి క్లీన్ చేశాం. తర్వాత చర్చి కావచ్చు, తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. నా సొంత నిధులతో నేను కంపల్సరీ చేసిన. గతంలో వచ్చేటువంటి ఏదైతే మన గవర్నమెంట్ మనకు లేకపోయినా సరే మేము గవర్నమెంట్తో కొట్లాడైనా సరే నిలబెట్టి ఒప్పించి మెప్పించి చేస్తాం అని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్ ఉంది, వాటర్ కూడా వస్తూ ఉంది. కానీ పైపులు ఏదైతే పైప్ లైన్ ఉందో పైప్ లైన్కి సంబంధించి స్టకప్ అయి వాటరు అనేది సరైన రావాల్సిన పద్ధతిలో రావట్లేదు. మేము గెలిచిన వెంటనే ఆ పైప్ లైన్ తొలగించి మళ్ళీ న్యూ పైప్ లైన్ వేసి వారికి వాటర్ సప్లై చేయడానికి 100% కృషి చేస్తాం. కాలనీలో 2వ వార్డులో కానీ తర్వాత ఈ వార్డుకు సంబంధించినటువంటి కానీ ఏది ఆరోగ్యపరమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేసి ఏది కళ్ళకు సంబంధించినటువంటి అద్దాలు కావచ్చు, తర్వాత హెల్త్కు సంబంధించినటువంటి ఏదున్నా కూడా హాస్పిటల్తో మాట్లాడేసి ఇక్కడ హెల్త్ పరంగా క్యాంపులు నిర్వహించి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని నేను తెలియజేస్తాను. ఇప్పుడు జనరల్గా ఫస్ట్ ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించిన విషయానికి వస్తే ఫస్ట్ వాటర్ పోవడానికి దారి లేదు. ఫస్ట్ డ్రైనేజ్ అవసరం ఇక్కడ. ఎందుకంటే ఇంట్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన వాటర్ రోడ్లపైకి వస్తే అది అపశుభ్రత అవుతుంది. పరిశుభ్రత అనేది లేదు. కాబట్టి దీన్ని వాటర్ సమస్యను ఫస్ట్ నివారించాలంటే ఏదైతే ఫస్ట్ డ్రైనేజ్ అవసరం. ఇక్కడ ప్రతి గల్లీకి డ్రైనేజ్ నుంచి వాటర్ బయటికి వెళ్ళేటట్టు ఫస్ట్ ఒక ప్లాన్ చేసి తర్వాత రోడ్లు వేసేసుకుంటే నీట్నెస్ ఉంటుంది. ఒక సుక్క వాటర్ కూడా వర్షం పడ్డ నీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయేటట్టు మేము ప్లాన్ చేస్తాం. దీంతోపాటు బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, తర్వాత ఫినాయిల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వారానికి 2 టైమ్స్ కంపల్సరీ మున్సిపల్ ద్వారా నేను ఇక్కడ ఏది పారిశుభ్రత చేపిస్తానని నేను కోరుతా ఉన్నా. ఇవాళ అధికారంలో లేనప్పుడే నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. అధికారం లేనప్పుడు నేను ఎన్నో సమస్యలు పరిష్కరించిన. ఈరోజు ఇవాళ అధికారం అనేటువంటి నాకు ఇప్పుడు యుద్ధం చేసుకొని కత్తిమని కొడుతున్నా, యుద్ధం చేసుకొని కత్తిమని చెప్తున్నా. మీరు ఇవ్వాల్సింది నాకు ఓటు ద్వారానే నాకు అవకాశం ఇవ్వండి. నేను ఏదైతే సమస్యలు ఉన్నాయో అనునిత్యం మీ పక్షాన ఉండి మీకోసం ఇక్కడ ఉన్నటువంటి వాడి కోసం అనునిత్యం అలుపెరగకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని నేను కోరుతా ఉన్నాను. అందరికీ 2వ వార్డు ఓటర్ మహాశయులు అందరికీ నా యొక్క నమస్కారం. రేపు 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలలో మరి పాపట్ల నరహరిగా మరి కారు గుర్తు అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను గత 2 సార్లు ఓడిపోయాను. ఒకసారి అవకాశం ఇస్తే ఈ వార్డుకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా ఏ సమస్యలు వచ్చినా నేను తక్షణమే అక్కడ నుండి పరిష్కరిస్తాను. ఎవరికో మీరు అవకాశం ఇచ్చి యుద్ధం చేస్తున్న కత్తియాలి తప్ప యుద్ధం చేయనని కత్తిస్తే మనం ఆగమవుతాం, మోసపోతాం, గోసపడతాం. కాబట్టి దయచేసి గత కాంగ్రెస్కు ఓటేస్తేనే వాళ్ళు ఎంత గోసపడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఒకసారి కారు గుర్తుకు అవకాశం ఇవ్వండి. ఇంకా ఒక ఏడాదిన్నర తర్వాత
మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ. మనం ఇలా బీఆర్ఎస్ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, ఇంకా కూడా కార్యక్రమాలు చేసుకుంటాం. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఓటర్ మహాశయులారా, మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన కారు గుర్తు పైన అత్యధిక ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించగలరని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. Like and subscribe.